ఎందుకు బాధేస్తుంది బాగా. ఎప్పుడైనా ఏమైనా పాట పాడాలన్నా మాట పాడాలంటే సాయంత్రం కాగానే ఇస్తారు. 2 నిమిషాలు ఉంది, 3 నిమిషాలు ఉంది అని ఒత్తిడి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కాదు, గత 98 నుంచి పాటలు పాడుతున్నా అదే కలిపి ఇప్పుడు కూడా అట్లే. అయితే ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం పాటల పల్లకి. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో నిర్వహించినటువంటి నా మిత్రులు టంకర సీను, రామచందర్, ఇంకా కొంత మిత్రులు కలిసి ఈ ఉమ్మడి జిల్లాలో కార్యక్రమం నిర్వహించారు. ఈ నిర్వహణకు ఎవరి ఆధ్వర్యం నడుస్తుందంటే ఒక విప్లవాల గడ్డ, తెలంగాణ ఉద్యమాలు పోరాటం చేసిన వ్యక్తి. ఏ పాట పాడాలన్నా పబ్లిక్ చొచ్చుకోపోయే పాట గాయకుడు అన్న కిషోర్ అన్న గారికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, నీకు ఎప్పటికీ ఎన్నెండుగా నీ చేసే పోరాటానికి మేము ఉమ్మడి జిల్లా నుంచి సపోర్టుగా ఉంటూ నీ పిలిపించిన ముందుకు వస్తామని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక చైర్మన్ అన్న రగన్న గారు మొన్ననే చూసిన ముఖ్యమంత్రి అమరాబాద్ మండలం వచ్చిన పద్ధతిగా యూట్యూబ్లో చూస్తుంది. కానీ మొన్న చూసిన తర్వాత మన మంత్రి గారు జూపాలి కృష్ణారావు కలవడానికి వచ్చినప్పుడు, మా కొల్లాపూర్కి వచ్చినప్పుడు మరి అన్నను కలవడం జరిగింది. మరి అదేవిధంగా రమక్క, మరి ఏదైనా కానీ ఇంట్లో భార్య సపోర్ట్ ఉంటేనే భర్త బయటకు వచ్చి పోరాటం చేస్తాడు. సేమ్ మా భార్య కూడా అట్లే అంటారు. మరి అన్నకు సపోర్ట్ ఉంటున్నావు కాబట్టి మేము కూడా చెప్పాలో చెప్పకూడదు కానీ 97 నుంచి ఉద్యమాలు చేస్తూ పాటలు పాడుతున్నా. ఇప్పుడు కూడా ఒక సంఘానికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ నాకు చిన్న పిల్లలున్న నా భార్య సపోర్ట్ ఇచ్చు రాత్రి 1 2 ప్రజల కోసం పనిచేసుకుంటూ కళాకారుల కోసం పనిచేసుకుంటూ పోతూ ఉన్నామంటే మన ఇంట్లో ఉన్న భార్యల ఆశీస్సులతోనే మనం ఇక్కడ బయటకు వచ్చి పోరాటం చేస్తున్నానని మరోసారి రమ్మకకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా డబ్బు సామెత ఒక మాట చెప్పిండు, టైం కూడా లేదని రామచంద్ర ఫస్ట్ స్టార్ట్ చేసింది బటన్ చిన్నగానే మాట్లాడతాను డబ్బున. నిజంగా కళకు, పాటకు, పల్లవికి పెళ్లి అయిందంటే గొప్పగా కాలంలో వీళ్ళిద్దరిదే అన్నా వదిలేదే. గోడ పోస్టర్ వేసినప్పుడు నేను పరిశాలైనా ఇక మా పెళ్లి తర్వాత పోస్టర్లు వేస్తారా, అసలు ఏది చేస్తున్నారని మా గురువు జంగిరెడ్డి గారు ఆయన బండ్లు వేసుకొని పెళ్లికి దొరికిపోయి నైట్ సిద్దిపేటలో రసమై బాలకృష్ణ ఇంట్లో వండుకొని పెళ్లి పోతే ఇప్పటికీ అన్నుల పెళ్లి గురించి చెప్తున్నా. ఈ పెళ్లి కాదు చేసుకునేది మనము. నేర్నల కిషోర్ అన్న రమాదేవి పెళ్లి చేసుకుంటే అద్భుతంగా పెళ్లి చేసుకున్నాడు. కళాకారులు వచ్చి పాటలు, డ్యాన్సులు అన్నీ చేస్తున్నాడు. ఆ విధంగా చేసుకోవాలని చెప్తుంది. సరే, మరి మీ దంపతులకు మనస్ఫూర్తిగా మా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రత్యేకంగా కళాకారులు తెలియజేస్తూ నీ సపోర్టు అన్నకి ఇదాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అక్క. ఇంకా గతంలో ఏ గుడిలో చూసినా రమ్మక్క వాయిసే, ఏ టెంపుల్ కాడ చూసినా రమ్మక్కనే, ఏ దేవుడి గురించి చూసినా రమ్మక్కనే. గట్లా గొప్ప గొంతు, ఆ గొంతుకు విప్లవకు మంచి సపోర్ట్ అయింది. కాబట్టి మీరు ఇలానే కలిసి కళాకారం నిరుపేద కళాకారుల కోసం పోరాటం చేయాల్సిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా నిజంగా కళాకారులు ఇప్పటిదాకా అన్నాడు, ఎవరి కోసమైనా అయ్యప్ప పాటలు అయినా ఇంకోటి పాటలు అయినా గంటల తరబడి ఉంటారు. కరెక్ట్ నేను మాట్లాడుతున్నా జాగ్రత్త పాట నేను పాడుతాను పాట మరి నా పేరు పిలిస్తే నాకు ఛాయిస్ ఇస్తలేదు, ఇంకొకరేమి మేము సన్మానం చేసిపోతాం అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేర్నల కిషోర్ అన్నకో, రమక్కకో, లేకుంటే రగన్నకో మనం ఏం పైసలు ఇస్తలేము. పోరాటం చేస్తుంది తెలుస్తుంది, ఆ బాధ లేదు. నేను కూడా కళాకారుల కోసం కేసీఆర్ ప్రభుత్వం పైన పోరాటం చేసి మా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మీద 9 రోజులు నిరాహార దీక్షలు చేసిన. ఎందుకు చేసిన అంటే కళాకారులకు ఇప్పటికి ఇల్లు లేవు, గుడిసెల్లో జీవిస్తున్నారు, పురుగు పూసొచ్చి చచ్చిపోతున్నారు అని పోరాటం చేస్తే నా మీద గోళ బారాలు, మా మిసారావు గారికి ఏం పరిపాటు లేదు, మరి
పని చేపియరు అని పోలీసులతో నా మీద కేసులు పెట్టిస్తే పాపం అక్కడ ఉన్న ఎస్ఐ నాకు మంచి ఉండి రాంబాయ్ నాకు 2 కన్నులు ఉన్నాయి, ఆ కన్ను నీవు ఒక కన్ను, నేను పొడుచుకోలేను, నీ మీద నాకు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టాలంటున్నాడు, నీవేమైనా చేసి దాన్ని విధురాగేయమని చెప్పేసి దీక్ష విరమణ చేసినాం. నా మీద చాలా కుట్రలు జరిగినా కూడా భయపడలేదు. ఎందుకంటే కింది స్థాయి నుంచి పాటలు పాడుకుంటూ వచ్చి ఎలుపాయ కాలంలో బువ్వలు తిని ప్రజల చైతన్యం చేసి ప్రజల బాధల పాటల ద్వారా మనం పాడినాం కాబట్టి ఎవరికి భయపడడం అనేది నిరూపించినాం కాబట్టి మరి అదే విధంగా ఈ రోజు కూడా ఉద్యోగాలు వచ్చినాయి ఇద్దరికి. ఇప్పుడు 30 అంటే 60,000 సుఖంగా బతుకుతారు. ఈ మన పిల్లల్ని విడిచిపెట్టి ఇంకో ఇద్దరు కలిసి ఈ మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అంటే పోరాటం చేసి ఆకలి బాధ తెలిసిన వాళ్ళకు ఆ బాధలు తెలుస్తాయి కాబట్టి మా ఇద్దరి కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు రావాలని పాటల పల్లెకి భుజాల మోసుకొని ఈరోజు మహబూబ్ నగర్కి వచ్చారు. అంతకన్నా ముందు ప్రతి ఎమ్మెల్యేని కలిసి మరి మీరు ఖచ్చితంగా రావాలంటే ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఎట్లా వచ్చారో మరి ఆ విధంగానే ఉదయం నాకు మళ్ళీ ఫోన్ చేసి మీసాల మంత్రి గారు ఎక్కడో ఒకసారి సమాచారం తెలుసుకోండి, మరి బిజీ ఉన్నట్టు పిఏకు మినిస్టర్ గారు కూడా కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి ఏమన్నా ఇంకా టైం ఉంటే ఏమైనా వస్తారేమో చూద్దాం. మరి అన్న నిజంగా నికాసిగా నిజాయితీగా చాలా మంది మహబూబ్ నగర్ కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడినాం. దాంట్లో మా జక్క గోపాలన్న, మురళి అన్న, వీళ్ళు ఎక్కడ జక్క గోపాలన్న పోయినట్టున్నాడు వృధా పైకి రా. వీళ్ళు పాటలు పాడుతున్నప్పుడు ఆ త్యాగాలు నిజంగా గద్దరన్న ఉన్నప్పుడే గద్దరు చూపించారు. అటువంటి వాళ్ళు కూడా మాకు పాటలు రాలేదు. ఆ రోజు నేనేం పాడినా, ఇక్కడ పోరాల పండుగ అక్కడ బ్రేక్ డ్యాన్సులు. తెలంగాణ ఉద్యమంలో మన పోరాల పండుగ అదేమో ఇరిగిరికి బట్టలు వేసుకొని పాడుతున్నారు మన భాగ్యం. గట్టోడిని అటువంటి పాటలు పాడుతున్నప్పుడు మా మురళన్న, గోపాలన్న త్యాగాల తెలంగాణ ఎట్లా ఉంది, ఎట్లా రావాలని చెప్పి పాటలు పాడారు. అయినా ఉద్యోగాలు రాలే. మా దృష్టి మా ఎవరికి రాలేదని మీరు త్యాగాలు చేసింది కాబట్టి మా నిరుద్యోగ కళాకారులు, దగాపడ్డ కళాకారులు మీకు పోరాటానికి ఎప్పుడు పిలిచినా మహబూబ్ నగర్ నుంచి మాకేమన్నా 5 జిల్లాల్లో కమిటీ వేసి మీరు నాయకత్వం చేసి మరి లిస్టు తీసుకురని అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటే కదా మేము ఖచ్చితంగా పోరాటంలో సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. మరి అన్నగారికి ఇంకోటి ఏంటంటే కులాలు మతాలు ఎవరు లేరు, అన్ని కులాల్లో కళాకారులు ఉన్నారు. మరి కులాలు లేవు, మతాలు లేవు కాబట్టి కళ 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 కళాకారులు. అందుకోసమే చిన్న ఒక పాట పాడి మరి ముగిస్తే, ఎందుకంటే శాంతిపేట గురించి చూస్తున్నారు ఎప్పుడు ముగిస్తున్నారు నిజాలని మాట్లాడతాను. కానీ మధ్యలో ఏమని చెప్పినా మధ్యలో ఇస్తూ గంట సేపు చరిత్ర చెబుదాం అనుకున్నాం. కానీ మరి అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. మరి ఓకే, ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదరోరన్నా, కండలు కలిగే కిశోరన్నకు కులమెక్కడిది రమాయన్న. ఏ కులమని నన్ను వివరమడిగితే నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదరోరన్నా, నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదరోరన్నా, ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదరోరన్నా. కండలు కారిగే కిశోరన్నకు, కండలు కారిగే కిశోరన్నకు హృదయకడిది ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదరోరన్నా, ఏ కులమని నన్ను వివరమడిగితే ఏమని చెప్పెదరోరన్నా. గట్టిని
ఏ కులమని నన్ను విఫలపడితే ఏమని చెప్పెదరో కనుక ఏ కులమని నన్ను విఫలపడితే